నా పేరు దీవెనయ్య. అయితే నాకు క్యాన్సర్ అనేసి చెప్పారు. ఫస్ట్ గుండె తేడా అని గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే చాలా గుండె బాధ కింద ఉందనేసి ఫస్ట్ చూపించుకొని మందులు పడాను. సరే తగ్గలేదనేసి మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ గారు టెస్ట్ చేసి అమ్మ నీ గుండె తేడా కాదు సిటీ స్కానింగ్ చేయించుకున్నారు. చేయించుకున్నాక క్యాన్సర్ అమ్మ నీకు అనేసి చెప్పారు. నాకు 2 ఊపిరితిత్తులు తినేసినాయి. ఊపిరితిత్తుల్లో గడ్డ తయారైంది. 2 నెలల కన్నా ఎక్కువ బతకమ్మా అనేసి అన్నారు. ఆపరేషన్ మొత్తం 8 లక్షలు తెచ్చుకున్నామ్మా, మీకు ఆపరేషన్ చేయాలంటే 6 డాక్టర్లు కావాలనేసి అన్నారు. మా ఆయన గారు ఖాళీ చేయి పడిపోయింది. మాది ఎంతంత మాత్రం కుటుంబం. అయితే నేను ఒకరోజు మా అక్కలు తలకు 1 లక్ష ఆపరేషన్ చేయిస్తామంటే వాళ్ళందరూ నన్ను బయటెట్టి రూమ్లో మాట్లాడుకుంటే వద్దు, నా దేవుడు ఎన్నాళ్ళు బతికేస్తే అన్నాలేనే నేను దేవుడి మీద ఆధారపడతాను అనేసి నేను అన్నాను. మా అక్కలు ఆయన అన్నారు ఎస్ఐ గారు ప్రార్థనకి వెళ్ళు, ఆ దేవుడు చూసుకుంటారంటే నేను అప్పటి నుంచి కూడా పోయిన సంవత్సరం జనవరి కాడ నుంచి నేను ఇక్కడ ఎస్ఐ గారి దగ్గరికి రావడం జరిగింది. ప్రతి నెల ప్రార్థన చేయించుకొని నూనె నేను తాగి తండ్రి ఇది నూనె కాదు ప్రభా, నీ రక్తం నా రక్తంలో కలుపు ప్రభా, నన్ను ఎన్నాళ్ళు బతికిస్తావా నీ చిత్తం ప్రభా అని నేను ప్రతి నెల కూడా ఆనుకోకుండా వచ్చేదాన్ని. పోయిన నెల గుడం వెళ్ళపోయాను. ఈ నెల ఏలూరు వచ్చి సాచుకొని చెప్పుకొని దేవుడు నన్ను ఈ రోజున సజీవుల లెక్కలో ఉంచారంటే అది దేవుడు కృప. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాదు.